హలో, వెల్కమ్ టు స్వీటీ వ్లాగ్స్. ఈ వీడియోలో మనం కర్మన్ ఘాట్లో ఉన్న జ్ఞానాంజనేయ స్వామి దేవాలయం గురించి తెలుసుకుందాం. దేవాలయంకి ఎలా వెళ్ళాలో తెలుసుకుందాం. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి 5 to 6 కిలోమీటర్స్ ప్రయాణం చేసిన తర్వాత కర్మన్ ఘాట్ ఆంజనేయ స్వామి దేవాలయానికి చేరుకుంటాము. ఇప్పుడు ఈ దేవాలయం గురించి తెలుసుకుందాం. ఈ దేవాలయం 12వ శతాబ్దంలో కాకతీయులు నిర్మించారు. ఈ దేవాలయం ప్రాంగణంలో రాముడు వారు, శివుడు, సరస్వతి, దుర్గామాత, సంతోషిమాత, వేణుగోపాల స్వామి, జగన్నాథ స్వామి మరియు ఇతర దేవాలయాలు ఉంటాయి. ఈ దేవాలయం చాలా ప్రశాంతంగా ఉంటుంది. దేవాలయం తెల్లవారుజామున 6 నుంచి 1 వరకు, సాయంకాలం 4:30 నుంచి 8:30 వరకు తెరిచి ఉంచుతారు. కానీ మంగళవారం, శనివారం మాత్రం ఉదయం 5:30 నుంచి 1 వరకు, సాయంకాలం 4:30 నుంచి 9 వరకు తెరిచి ఉంచుతారు. ఈ గుడి చరిత్ర గురించి తెలుసుకుందాము. 1143వ సంవత్సరంలో కాకతీయ రాజు అయిన 2వ ప్రతాపరుద్రుడు తన సైన్యాన్ని వెంట పెట్టుకొని వేటకు వెళ్తుండగా లక్ష్మీగూడెం అనే అరణ్యమునకు వెళ్ళారు. మార్గం మధ్యలో ప్రతాపుడు ఒక చెట్టు కింద విశ్రమిస్తుండగా ఎక్కడి నుంచో పులి అరుపులు వినిపించిన తర్వాత ఆ దిక్కున ప్రయాణించడం మొదలుపెట్టారు. ప్రతాపరుద్రుడు పయనిస్తుండగా కేవలం పులి అరుపులే వినిపిస్తున్నాయి. పులి ఎక్కడ కనపడటం లేదు. దానితో ప్రతాపుడికి ఆశ్చర్యం వేసింది. వెంటనే ఒక చెట్టు గుబురులో నుంచి శ్రీరామ్ 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 అనే శబ్దం వినిపించగా వెంటనే ఆ రాజు అక్కడ ఉన్న ఆకులు అలమలు తీసి చూడగా పద్మాసనంలో ఉన్న స్వయంభు శ్రీ జ్ఞానేంద్రాంజనేయ స్వామి వారు శిలాప్రతిమగా రాజుకు సాక్షాత్కరించాడు. రాజుగారికి శ్రీ జ్ఞానేంద్రాంజనేయ స్వామి వారు స్వప్నంలోకి కనిపించి తాను దర్శనం ఇచ్చిన చోటనే తనకి ఒక మందిరం నిర్మించమని ఆదేశించారు. రాజుగారు ఒక మంచి శుభముహూర్తమున మందిరం నిర్మాణం చేపట్టడం జరిగింది. 17వ శతాబ్దంలో మొఘల్ రాజు అయిన ఔరంగజేబ్ హిందూ దేవాలయాలపై దండయాత్ర చేపట్టారు. ఈ ఆలయం కూడా ధ్వంసం చేయమని తన సైనికులకు పంపడం జరిగింది. ఆ సైన్యం జ్ఞానాంజనేయ స్వామి మహిమలతో ఆలయం సరిహద్దులు కూడా చేరుకోలేకపోయి వెనుదిరిగారు. తన సైన్యం వెనుతిరిగి రావడంతో కంగు తిన్న రాజు ఈసారి తనే బయలుదేరి ఆలయం సమీపానికి చేరుకోగానే ఆ సమయంలో ఆంజనేయ స్వామి తన భీకరమైన గర్జన పలుకులివి. హే రాజన్, మందిర్ తోడన్ హే తో పెహలే తుమ్ కరో మాన్ ఘాట్ అని జ్ఞానాంజనేయ స్వామి సాక్షాత్కరించారు. ఆనాటి నుంచి ఈ ప్రాంతాన్ని కర్మన్ ఘాట్ అనే పేరు వచ్చింది. రండి మన కర్మన్ ఘాట్ దేవాలయం చరిత్ర మరో వీడియోలో మరో దేవాలయం గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ.